జగన్ పిఏ అంటే ఈ మాత్రం ఉంటుందని అనుకోవాలా? వైఎస్ ఫ్యామిలీ క్లోజ్గా ఉంటే చాలు ఎవరికైనా ఇలాగే ఉంటుందని అనుకోవాలా? అసలు 2004 ఎన్నికల అఫిడవిట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఆస్తులు మొత్తం చెప్పింది చూసి 2009 నాటికి అంటే 2004లో ఆయన పోటీ చేసాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఎన్నికలు అన్నప్పుడు ముందుగానే కదా మొత్తం నామినేషన్ అఫిడవిట్ మొత్తం ఇస్తారు. అందులో బాగా క్రాస్ చెక్ చేసుకోండి. యాత్ర సినిమా ఆయన జీవిత చరిత్ర అన్నట్టుగా పట్టుకొచ్చారు కదా, బయోపిక్ అని. అందులో కూడా క్లియర్గా పిల్లోడి దగ్గర కానీ ఇంట్లో కానీ కోట దగ్గర అసలు మొత్తం క్రాస్ చెక్ చేసిన లక్షల్లో ఉండిద్ది అంతే. అన్నీ కూడా అప్పటికే అయిపోతాయి. అందులో జగన్కి సంబంధించి పెట్టినటువంటి ఆస్తి 9 లక్షల రూపాయలు. ఆయనకి పిఏ వచ్చేసి కె నాగేశ్వర్ రెడ్డి. రెడ్డి మస్ట్ అనమాట ఇక్కడ. ఎందుకంటే అది వైఎస్ ఫ్యామిలీ. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు పేరుకి బయట ఆ కబుర్లు ఈ కబుర్లు, రెడ్డి అని ఉంటేనే దగ్గరికి తీస్తాడు. సరే, ఇప్పుడు విషయం ఏంటి? ఆ నాగేశ్వర్ రెడ్డి ఆయన పిఏగా ఉన్నాడు. ఇక 2009 ఎలక్షన్స్లో ఆయన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఎంపీగా నామినేషన్. అప్పుడు అఫిడవిట్లో చూస్తే అప్రాక్సిమేట్లీ 77 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఆదాయం. ఇక ఆయన 2009లో రాజశేఖర్ చనిపోయాడు, ఓదార్పేత్ర అన్నాడు, ఆ ప్రభావం కాంగ్రెస్ అంది నేను కాదు కొద్దు చేస్తా అన్నాడు. ఈలోపు ఆ కేసులు ఈ కేసులు మొత్తం ఫైల్ అయినాయి, గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చాడు. ఇక సొంతంగా పోటీ చేసిన మూమెంట్లో 2011 అప్పుడు అఫిడవిట్లో అక్షరాల 365 కోట్లు జగన్మోహన్ రెడ్డి చూపెట్టారు. ఇక 2014, 2019, ఇక 2024 మీ ఊహకే వదిలేస్తాం ఎన్ని వందల కోట్లని. ఇది జగన్మోహన్ రెడ్డి సంపాదన. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా సంపాదిస్తుంటే మరి జగన్ దగ్గర ఉండే మనుషులు సంపాదించొద్దా? సంపాదించాడు, తప్పేముంది అందులో? తప్పే. ఆ తప్పేంటో ఈడీ తేల్చిద్ది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తేలుస్తారు. ఈయనకి సంబంధించి నాగేశ్వర రెడ్డికి సంబంధించి ఒక రకంగా జీతం తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పిఏగా ఉన్నందుకు. మనకున్న సమాచారం మేరకు అతను వ్యాపారాలు ఇటువంటివి ఏమీ లేవు, ఒక రకంగా అద్దీంట్లో ఉన్నాడని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అతను బెంగళూరు లాంటి చోట అద్దెలు తీసుకుంటూ ఉన్నాడు. అతను ఏకంగా 2019 వరకు అతనికి సంబంధించి చూస్తుంటే యాన్యువల్ ఇన్కమ్ 3,65,000 చిల్లర, లేదంటే 3,84,00,000 చిల్లర. 3,84,000 చిల్లర, రైట్. 2020-21 అన్నప్పుడు జగన్ రెడ్డి హయాము ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాడు ఈయన. సో ఐటీ ఫైల్ చేయాలి. అలా 2020-21 అప్పుడు ఇతను నాగేశ్వర రెడ్డి ఫైల్ చేసింది 18 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 30 లక్షలు, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 42 లక్షలు. ఇక చివరి ఇయర్ అన్నప్పుడు 39 లక్షలు క్లోజ్ చేశాడు. పోనీ అది తీయండి, ఎన్ని కోట్లు తేలుతున్నాయి? ఒకప్పుడు ఓవరాల్గా 2014, 19 ఆ 5 ఇయర్స్ మొత్తం కలిపి తీసిన అతను సబ్మిట్ చేసినట్టు ఐటీ మొత్తం ఎంత? 18 లక్షల చిల్లరామ వచ్చింది. 2020-21 జనవరి అధికారం వచ్చిన నెక్స్ట్ ఇయర్కి సంబంధించి అఫీషియల్ గవర్నమెంట్ దగ్గర శాలరీ తీసుకుంటున్నాడు కాబట్టి మొత్తం లెక్కలు గవర్నమెంట్ చెప్పాలి కాబట్టి అప్పుడు లెక్కలు తీస్తే అతనికి షేర్స్లో పెట్టుబడులు పెట్టాడు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాడు, దాని ద్వారా వస్తున్న డబ్బు అంటే ప్రభుత్వం ఇస్తున్న డబ్బు మొత్తం కలిపి ఎంత చూపించాడు? ఫస్ట్ ఇయరే 18 లక్షలు చూపించాడు. అందుకు 5 సంవత్సరాలు సంపాదించింది ఇక్కడ 1 ఇయర్లోనే చూపించాడు. ఇక అతను పెంచుకుంటూ పోయారు. తీరా ఓవరాల్ ఆయన దగ్గర లెక్కలు మొత్తం తీస్తే 4 కోట్ల పై చిలుకలు. అది రఫ్గా. ఇందులో ఇంకో కీలకమైన విషయం చెప్పనా? అసలు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అన్నప్పుడు మా ఫ్యామిలీకి ఒక బిజినెస్ ఉంది, దాని ద్వారా వస్తున్నాయి డబ్బులు అన్నాడు. తీరా చెక్ చేస్తే అది 2020-21 సమయంలోనే క్లోజ్ అయిపోయింది. ఏ బిజినెస్ అయితే ఫ్యామిలీ రన్ చేస్తుందని చెప్పారో అది అప్పటికే క్లోజ్ అయింది, బ్యాంక్ లావాదేవీలు ఉన్నాయి. మరి ఆ తర్వాత వచ్చిన డబ్బు అంతా ఎలాగంటే మద్యం ముడుపులా, లేదు పైన అటు ఇటు చేతులు మార్చారా, లేదు జగన్మోహన్ రెడ్డి నేను చెప్తానని చెప్పేసి లంచాలు తీసుకున్నారా? అవన్నీ తెలియాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఋషికొండ ప్యాలెస్ ఉందా, దాని దగ్గరలోనే ఈ ఐటీ కారిడార్ అన్నట్టుగా ఐటీ పార్క్ అనుకోవచ్చు. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కొన్ని ఎకరాలు కొంతమంది కేటాయించుకుంటా పోయాడు. అలా ఎన్సిసి అనే కంపెనీకి 97 ఎకరాలు ఋషికొండ ప్యాలెస్కి, ఋషికొండ ప్యాలెస్ ఇప్పుడు కట్టాడులే, అప్పుడు ఋషికొండ కొండ అనుకుందాం, ఆ ఋషికొండ సమీపంలో ఐటీ పార్క్ గాను భూములు కేటాయించిన మూమెంట్లో ఎన్సిసి అనే కంపెనీకి 97 ఎకరాలు కేటాయించారు.
ఇక ఆ తర్వాత వాళ్ళు పనులేం స్టార్ట్ చేయాల. చంద్రబాబు గవర్నమెంట్ వచ్చాక పనులేం చేయలేదు, ఏందా మీరు అని చెప్పేసి భూములు తీసుకున్నారు. ఈలోపు మరలా హైకోర్టుకి వెళ్ళి ఆ భూములు వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి, హాట్ కేకుల్లోకి అప్పుడు అమ్ముడు పోతున్న భూములు అవి. అండ్ జగన్మోహన్ రెడ్డి కన్ను వచ్చేసి రుషికొండ మీద పడింది, ఆడ ప్యాలెస్ కట్టాలి. ఇంకేముంది, సరే కోర్టు నుంచి వెనక్కి తీసుకున్నాం కదా ల్యాండ్, మరి అది మా వాళ్ళకు కూడా అన్నప్పుడు ఇక పదవుల పందారం అంటారు చూసారా, అలా భూమి పందారు పనిచేశారు. అది కూడా డబ్బులకి అన్నారు. మరి డబ్బులు ఇచ్చారా ఫ్రీగా ఇచ్చారా వాళ్ళకి తెలియాలి. అలా అక్కడ ఇతను 2.5 ఎకరాలు కొన్నాడు. ఎవరు? ఈ నాగేశ్వర రెడ్డి, జగన్ పిఏ. తీరా క్రాస్ చెక్ చేస్తే అతను ఏమన్నాడు, ల్యాండ్ వచ్చేసి 12 కోట్లే, అది కూడా నా బామ్మర్ది అబ్రాడ్లో ఉన్నాడు, అతను పంపించిన డబ్బులు ఇవన్నీ అని చెప్పేసాడు. మరి ఇదేంటి అని చెప్పేసి లేఖంగా అక్కడ గవర్నమెంట్ వాల్యూనే ఎకరం వచ్చేసి 32 కోట్లు ఉంది. అది ఈయన ముందు పెట్టారు. ట్విస్ట్ అని చెప్పనా, ఆ డాక్యుమెంట్ అవన్నీ చూసేసి కానీ ఎక్కువ రేటు పెట్టుకున్నారు. మరి ఎక్కువ రేటు పెట్టుకున్నారు, మీరు ఇది సంగతి ఏంటంటే నో ఆన్సర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, ఆయనతో కలిసి ఉన్నోళ్ళు కానీ, ఆయన పార్టీలో వాళ్ళు కానీ, అసలు వాళ్ళకి బేసిక్ క్వాలిఫికేషనే డబ్బులు బాగా పోగు చేయటం. ఏ రకంగా, ఇక రకరకాలుగా ఆ రకరకాలు ఏంటో మీరే కామెంట్లో తెలియచేయండి. ఇతనికి సంబంధించి ట్విస్ట్ చెప్పిన జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా బినామీలు ఉన్నారు, నో డౌట్, అది అందరికీ అర్థమవుతున్న విషయమే. ఈయన పిఏ కూడా బినామీ ఉన్నాడంట. ఈ బినామీలకు సంబంధించే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసేసి పుష్కలంగా రిటర్న్స్ వచ్చాయట. మరి ఆ డబ్బులు మొదట ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారంటే, కొంతమంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, కొంతమంది వచ్చేసి బై హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు, ఇంకొన్ని రకరకాలకి వేరే వేరే. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూతున్న జనాలు బాబోయ్ సహజ సంపద అనేది చూసారా మొత్తాన్ని దోచేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమయం నుంచి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఎంతమందిని మేపాలో అంతమందిని మేపాడు, ఎంత మేలు అతను వేశాడు. ఇప్పటికి చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డిని చనిపోయి మహానేత అయ్యాడు, బతికుంటే మహామేతగా ప్రూవ్ అయ్యేవాడు, జగన్మోహన్ రెడ్డి కేసులు అన్నింటిలో కూడా ఎక్యూజ్డ్ ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవాడు, అతనే జైలుకి వెళ్ళి ఉండేవాడు. చనిపోవటం అనేది అతనికి వరమైంది. ఈరోజు ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా అది వరమై ముఖ్యమంత్రి అయ్యాడు. లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి దరిద్రులు కూడా రాయించకూడదు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు. ఈవెన్ షర్మిల కూడా ఇదే విషయం చెప్పింది గుర్తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏకంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని కేసులో పెట్టేందుకు నిద్రపోలేదు. అటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడా లేక నేను వారసురాలని చెప్పేసి సామాన్యంది. సో ఇప్పుడు సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ వైఎస్ ఫ్యామిలీ 2004 ముందు వారి దగ్గర ఉన్న ఆస్తులు ఎంత, వాళ్ళ దగ్గర ఉన్న వ్యాపారాలు ఏంటి, 2004 తర్వాత ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏ రకం 100 కోట్లు వచ్చాయి, ఏ రకం 1000 కోట్లుగా మారే, అసలు ఏంది అది. ఈవెన్ ఇప్పుడు షర్మిలకి ఏవైతే రావాల్సింది ఉంది ఆస్తులని ఏమంటుంది విజయమ్మ, ఆ ఆస్తులు కూడా ఎలా ఏం సంపాదించారంటే అన్ని 2004 తర్వాతే. సరే విషయం ఏంటి మరి, మొత్తం కూడా అంతా కూడా సక్రమంగా అంటే ఎక్కడా కనిపించట్లా. సక్రమంగా అంటే ఏదో అరకొర, మిగతా అదంతా కూడా ఇక భారీగానే ఏ రకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పదవులను అడ్డం పెట్టుకొని. మరి ఆ ఈడీ ఏం చేస్తుందో, సిబిఐ ఏం చేస్తుందో, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు మొత్తం కోర్టులు ఎందుకు సైలెంట్ కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ పిఏకి సంబంధించి చూస్తున్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది ఇక్కడ. వాళ్ళు లెక్కలు మొత్తం చేస్తుంటే ఏకంగా ఎక్కడ తేడా కొడుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అది కూడా అప్లై చేద్దామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫుల్ సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక వాళ్ళకి సంబంధించి ఆయన పార్టీ వాళ్ళు కూడా రిమైనింగ్ ఎవరైనా కానీ ఈజీగా దొరికేస్తున్నారు. దొరికిన దానికి సంబంధించేసి సాక్ష్యాలను ప్రాపర్ కోర్టుగానే సబ్మిట్ చేస్తే జైలు శిక్ష అయితే పడింది. మరి జగన్ ఎందుకు వదిలేస్తారు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. సరే జగన్ పిఏ ఈ మాత్రం ఉండాలి, ఏమాత్రం 100 కోట్లు వెనకేశాడు. అదే ఈరోజు సిట్ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళంతా లెక్కలు తెలిసి ఫైనల్గా మరి కోర్టులో పెడతారో, జగన్మోహన్ రెడ్డి లేక సైలెంట్గా పక్కన ఉంచుతారో చూద్దాం.